అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రథసప్తమి రోజున అలాగే మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా చిక్కుడుకాయలతో రథాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. చిక్కుడుకాయల రథానికి 7 చిక్కుడుకాయలు తీసుకోవాలి. అలాగే టూత్పిక్ సహాయంతో వీటిని అటాచ్ చేసుకోవాలి. సూర్య భగవానుడు 7 గుర్రాల మీద రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. అంటే రథసప్తమి రోజు నుంచి. దానికోసం 7 గుర్రాలుగా భావించి 7 చిక్కుడుకాయలతో ఈ విధంగా రథాన్ని తయారు చేసుకోవాలి. ముందుగా 2 చిక్కుడుకాయలను ఈ విధంగా టూత్పిక్ సహాయంతో అటాచ్ చేసుకున్న తర్వాత 4 టూత్పిక్స్ ఈ విధంగా గుచ్చి ఈ 2 చిక్కుడుకాయలను అటాచ్ చేసుకోవాలి. తర్వాత 3 చిక్కుడుకాయలను టూత్పిక్ సహాయంతో ఈ విధంగా గుచ్చుకున్న తర్వాత 2 చిక్కుడుకాయలను ఒకవైపు, 1 చిక్కుడుకాయను మరొక వైపు టూత్పిక్ సహాయంతో ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మనకు ఒకసారి ట్రై చేస్తే వచ్చేస్తుందండి. ఇదేమీ పెద్ద కష్టమైన పనేమీ కాదు. అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏమిటంటే టూత్పిక్ గుచ్చుకున్న చోట గింజ ఉండేటట్లుగా గుచ్చుకుంటే మనకు అది బాగా నిలబడుతుంది. ఈ విధంగా చిక్కుడుకాయ రథాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇత్తడి పళ్ళాన్ని తీసుకుని దానిపైన తమలపాకు కానీ, జిల్లేడు ఆకు కానీ, చిక్కుడు ఆకు కానీ వేసుకుని దానిపైన సూర్యప్రతిమను పెట్టుకోవాలి. సూర్యప్రతిమ లేకపోతే ఈ విధంగా గంధంతో అయినా సూర్యబింబాన్ని వేసుకోవచ్చు. సూర్యబింబం వేసుకుని కుంకుమ బొట్టు పెట్టి అలంకారం చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ చిక్కుడుకాయ రథాన్ని ఈ తమలపాకులపైన పెట్టుకోవాలి. ఈ రథాన్ని సూర్య భగవానుని రథంగా భావించి ఎర్రటి పువ్వులతో పూజించాలి. సూర్య భగవానుడికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు పువ్వులు దొరకకపోతే వేరే ఏ ఇతర పువ్వులతో అయినా సరే పూజించవచ్చు. అంతేనండి. చిక్కుడుకాయలతో ఈ విధంగా రథాన్ని తయారు చేసుకోవాలి. సూర్య భగవానుణ్ణి పూజించి ఆయన కృప వల్ల ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో రథసప్తమి పూజా విధానం, అలాగే రథసప్తమి రోజున పాలు ఏ విధంగా పొంగించాలి, పరమాన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటిని కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.